ఈ ఆహాబు ఇశ్రాయేలు ప్రజలకు ఏడవ ఒక రాజుగా, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమము కోరుకోవలసిన వాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కారణం అవ్వవలసిన వాడు. ఈ ఆహాబు వివాహ జీవితంలోకి వస్తే బయలుదేవతను ఆరాధించేటువంటి, బయలుదేవతని సేవించేటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకోవటం బట్టి తన జీవితం అతలాకుతలం అయిపోయినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ చూస్తే ఈ ఆహాబుకు చూస్తే రాజ అధికారం ఉన్నప్పటికీ ఆ రాజ్యంలో అనేకమైనటువంటి భూసంపద కలిగిన వాడైనప్పటికీ కూడా ఈ రాజనగరునకు ఆనుకొనున్నటువంటి నాబోతు యొక్క తోట మీద తను కన్ను పడినట్టుగా చూస్తున్నాం. ఆ మిగిలిన నగరమునకు ఆనుకున్నటువంటి ఆ భూ సంపద అంతా కూడా తనదే. కానీ ఆ నగరానికి దగ్గరగా ఆనుకునున్న కొద్దిపాటి ఆ ద్రాక్ష తోట అది నాదు కాదే అని తనకేం లేదు అంటే తృప్తి లేదు. ఈరోజు చూస్తే మిగిలిన భూభాగం అంతా కూడా ఎవరిది అనంటే ఆహాబుదే. ఆహాబు రాజ్యములో రాజాధికారిగా ఉన్నాడు, భూసంపద కలిగిన వాడుగా ఉన్నాడు. ఉంటున్నప్పటికీ కూడా తనకి ఒక అసంతృప్తి లోపల కనబడుతూ ఉంది. అయ్యో, చుట్టూ చూస్తే నా స్థలమే, నా భూమే ఉంది, ఈ రాజనగరానికి దగ్గరగా ఉన్న ఈ కొద్దిపాటి స్థలం నాది కాదే, నా వశంలో లేదే అని అసంతృప్తితో ఉంటున్నప్పుడు ఈ నాబోతుతో ఒక మాట అంటున్నాడు. నాబోతు, ఈ ద్రాక్ష తోటను నాకు ఇమ్ము, నీకు దీనికంటే మరి మంచి యొక్క తోటను నీకు ఇస్తాను, లేదా అంటే అది వెలకు నాకు అమ్ము అని ఆహాబు నాబోతును అడిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఈ నాబోతు నా పిత్రార్జితముగా వస్తున్నటువంటి ఈ తోటను నీకు ఇవ్వడం వల్ల కాదు అని చెప్పగానే ఈ ఆహాబు చేసిన పని ఏంటనంటే మూతి ముడుచుకుని కూర్చున్నాడు. హల్లెలూయా. ఎవరండి కూర్చుంది? రాజు ఒక రాజ్యములో ఉన్న ఒక వ్యక్తి ద్రాక్ష తోట ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వను అని సమాధానం చెప్పడం బట్టి ఈ రాజు మూతి ముడుచుకొని కూర్చున్నవాడిగా ఉన్నాడు. అవును, నాబోతు చెప్పడం విషయంలో కూడా మంచిదే. తన పిత్రార్జితముగా వస్తున్నది అది అమ్మడం తనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూస్తే ఈ మూతు ముడుచుకుని కూర్చుని ఆహారం తినకుండా గదిలో ఒంటరిగా ఉంటున్న వాడి దగ్గరికి ఈ యెజబెల్ వెళ్ళి చెప్తా ఉంది. ఏమని? ఎందుకు నీవు ఈ విధంగా కూర్చున్నావు? ఏమంది నీకు ఇంత కలరంగా ఉన్నావు? ఇప్పుడు నీవు రాజు కాదా? రాజు పరిపాలన నువ్వు చేయటం లేదా? నీ మాటే శాసనము కదా, నీకు రాజ్య అధికారం ఉంది కదా. ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక వ్యక్తి, ఒక రాజ్యములో ఉన్న ఒక సాధారణమైన ఒక వ్యక్తి, ఆ తోట నీకు ఎందుకు ఇవ్వడు అని ఇప్పుడు యెజబెలు రాజు స్థానాన్ని తీసుకుంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ 21వ అధ్యాయంలో చూస్తే మనకు అనేక మంది వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి ఆహాబు కనబడుతున్నాడు, యెజబెలు కనబడుతూ ఉంది, నాబోతు కనబడుతూ ఉన్నాడు, ఏలియా కనబడుతూ ఉన్నాడు, అలాగే పట్టణపు పెద్దలు, పట్టణంలో ఉన్న సామంతులు, అలాగే ఇద్దరు పనికి మాలిన వ్యక్తులు ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే ఈ నాబోతు ఎందుకు ఆ యొక్క పొలమును ఇవ్వలేదు అని అంటే అది దేవుని యొక్క శాసనం, దేవుని యొక్క ఆజ్ఞ ఉంది కాబట్టి అతడు పిత్రార్జితముగా వస్తున్నటువంటి ఆ యొక్క తోటను ఆహాబుకు ఇవ్వడానికి ఏ మాత్రము కూడా ఇష్టపడని వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఈ ఆహాబు నిజంగా చెప్పాలి అనంటే దేవుని యొక్క సంబంధిగా ఉండవలసిన వాడు ఎప్పుడైతే ఈ యెజబెలును వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి ఆత్మ సంబంధి కాస్త శరీర సంబంధిగా మారిపోయాడు, లోక సంబంధిగా మారిపోయాడు. తనకున్న దానితో ఏమాత్రము కూడా తృప్తి పొందని వాడిగా మారిపోయాడు. అయితే చూస్తే ఇక్కడ
ఈ 21వ అధ్యాయంలో మనం చూస్తే గనుక మానవుడి యొక్క దుష్టత్వానికి వెళ్ళడం మనకు కనబడతా ఉంది. ఒక నమ్మకమైన భక్తుడు మనకు కనబడతా ఉంటాడు. అలాగే దేవుని యొక్క ప్రభుత్వం కూడా మనకు కనబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇతడు ఈ ఆహాబు దుష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, తనకున్న దానితో తృప్తి పడకుండా లేని దాని కొరకు, తనది కాని దాని కొరకు ఆశపడటం బట్టి ఇక్కడ ఏమైపోయాడంటే ఆహాబు దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే అంటాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం చెప్తా ఉంది. మనం తిమోతి పత్రికలో మనం చదువుతాం. అంటే ఇక్కడ ఉన్న దానితో తృప్తి లేకుండా లోకములో ఉన్న దాని మీద ఆశ కలిగి ఇప్పుడు తనకు తానుగా ఏం తెచ్చుకుంటున్నాడు ఈ ఆహాబు అంటే కీడును తెచ్చుకుంటున్నాడు. ఈరోజు ఆలోచించండి, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా నూతనపరచబడి, దేవుని వాక్యం ద్వారా కొత్తగా నూతనంగా జన్మించి రక్షణ అనుభవంలో ముందుకెళ్ళిన తర్వాత మనం ఉండాల్సిన గురి ఒక్కటే. దేవుడు మనకేదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం, ఆ నిత్య రాజ్యం మీదే మనము గురి కలిగి మనం ఉండాలండి. కానీ ఈ నాబోతు తన పిత్రార్జితముగా వస్తున్నటువంటి ఆ పొలమును ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకది దేవుని ఆజ్ఞ, అది అమ్మకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. లేవీకాండం 25-23లో చెప్తున్నాడు. ఈరోజు ఆలోచిస్తే ఇక్కడ ఈ యెజెబెలు ఈ మూతు ముడుచుకొని కూర్చున్నటువంటి ఆహాబు దగ్గరతో అంటుంది, నీవు రాజ్య పాలన చేయటం లేదా అని చెప్పి నువ్వు ఊరికనే ఉండు, నేను చూసుకుంటానని చెప్తా ఉందండి. అంటే మనిషి, ఒక మానవుడు దుష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి తనది కానిది ఆశించటం వల్ల, అంటే లోకం మీద ఆశ పెట్టుకోవటం వల్ల మొదటిగా దుష్టత్వంలోకి వెళ్ళడం అయితే, రెండోదిగా దేవుని క్రమాన్ని తప్పడం. నిజంగా చెప్పాలంటే భార్య భర్తకు లోబడాలా, భర్త భార్యకు లోబడాలా? చెప్పండి. భార్య భర్తగా, భర్త భార్యకా? కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరు అధికారం తీసుకుంటున్నారు? ఆహాబు రాజ్య పరిపాలన చేయాల్సిన వాడు, రాజ్యాధికారంగా ఉండాల్సిన వాడు, ఇప్పుడు ఆహాబు ఎవరి చేత నడిపించబడుతున్నాడంటే దేవుని చేత కాదు, దేవుని ఆత్మ చేత కాదు, యెజెబెలు చేత నడిపించబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు కూడా సంఘములో అనేక మంది దేవుని ఆత్మతో కాదు, దేవుని యొక్క సన్నిధితో కాదు, దేవుని యొక్క వాక్యంతో కాదు, కానీ మానవ ఆలోచనలు, మానవ తలంపులు, మానవ విషయాలు, కుటుంబ ఆలోచనల ద్వారా కుటుంబంలో ఉన్న విషయాలను సంఘములో అనేక మంది తీసుకురావటం బట్టి ఈరోజు సంఘములో అనేక మంది నిజమైన భక్తులు మరణిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ నాబోతు దేవుని పక్షంగా, దేవుని ఎదుట నమ్మకమైన వాడు, దేవుని ఎదుట నమ్మకమైన వాడు. అయితే ఇక్కడ యెజెబెలు ఒక మాట చెప్తా ఉంది, చూడండి 9వ వచనం నుండి 8 చదవండి, 8 నుండి. ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరిగింపవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినములు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఇక్కడ ఆగుదాం. మానవుడు దుష్టత్వంలోనికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైతే
రెండోదిగా దేవుని యొక్క క్రమమును అతిక్రమించేదిగా అయితే, మూడోదిగా మంచికి చేయనివ్వకపోవడం, అంటే సత్యానికి చేయి కలకపోవడం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెజెబెలు అహాబు పేరిట తాకీదు రాయించి, ఆ తాకీదు రాయించిన తర్వాత ఒక ఇద్దరి యొక్క పనికిమాలిని అబద్ధ సాక్ష్యం పలకడానికి నాబోతుకు విరోధంగా అక్కడ పలుకుతున్న మాట మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మానవుడు దుష్టత్వంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, మానవుడు ఇప్పుడు ఎక్కువలో ఎక్కువ శాతం దేనికి చెవియొగ్గుతున్నాడంటే అబద్ధానికి చెవియొగ్గుతున్నాడు, లేనిపోయిన మాటకు చెవియొగ్గుతున్నాడు. నాబోతు చూస్తే దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు, దేవుని మాటకు విధేయత కలిగి తన పిత్రార్జితముగా వస్తున్నటువంటి ఆ ద్రాక్ష తోటను అహాబుకి అమ్మకుండా ఆ తోటలో వస్తున్న ఫలమును బట్టి అతడు నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నవాడు. కానీ ఈ యెజెబెలు చూడండి, అబద్ధాన్ని విస్తరింపజేస్తుంది. అంటే అక్కడ ఎవరెవరున్నారు? పట్టణంలో పెద్దలున్నారు, సామంతులున్నారు, ఇద్దరు పనికిమాలిన వారు ఉన్నారు. వీరందరూ ఎవరితో చేయగలిపారు? ఎవరితో చేయగలిపారు? నాబోతుతోనా, యెజెబెలుతోనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక మాట మీతో అడుగుతున్నాను. సంఘములో వినబడుతున్నటువంటి ఉపదేశం బట్టి, ఈ సత్యమైన ఉపదేశము జీవము గల మాటను బట్టి, మీరు వింటున్న దాన్ని బట్టి మీరు ఈ జీవము గల మాటతో చేయి కలిపేవారా, లేక అబద్ధానికి చేయి కలిపేవారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు చూస్తే ఎక్కువలో ఎక్కువ శాతం నిజమైన ఆత్మీయమైన విషయం సంఘములో బయలుపరచబడకపోవడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది సత్యముతో చేయి కలపకుండా చెడుకు చేయి కలుపుతూ, అబద్ధానితో చేయి కలుపుతూ దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా అనేక మంది ఉన్నారు. ఈరోజు సంఘములో ఉన్న సంఘ పెద్దలు కావచ్చు, సంఘ పరిచర్య జరిగిస్తున్న సేవకులమైన మేము కావచ్చు, ఒకసారి ఆలోచించండి. నీవు దేనితో చేయి కలుపుతున్నావు? అబద్ధానిక, సత్యానిక? నాబోతు ఆ పెద్దల ముందు తిరిగిన వాడే, నాబోతు ఆ సామంతుల ముందు తిరిగిన వాడే, యథార్థత కలిగి, న్యాయం కలిగి, నీతి కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి ముందుకు నడిచిన వాడే ఈ నాబోతు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆహాబు అధికారం లేదండి. ఆహాబు అధికారం ఇంటిలో మూతి ముడుచుకుని కూర్చున్నాడు. ఇప్పుడు యెజెబెలు లేస్తా ఉంది. ఈనాడు సంఘములో, ఈనాడు కూడా అనేక మంది యెజెబెలు ఆత్మ సంఘమును పీడిస్తుంది. ఒక్కొక్కరు నాబోతులు నమ్మకమైన వారిని చంపడానికి ఈరోజు అబద్ధముతో చేయగలిపేవారు లేరా? ఈరోజు కాజీపేట కావచ్చు, ప్రతి సంఘములో అబద్ధికులు యెజెబెలుతో చేయగలిపారు. అక్కడ వారు చెప్పిన మాట ఒక్కటే, పనికి మాలిన వారు అని అన్నారు. పనికొచ్చేవారైతే కలపరండి. ఎవరు కలుపుతారు? పనికిరాని వారు అని అంటున్నాడు. ఇప్పుడు ఆ యెజెబెలుకి పెద్దలు ఏకమై, పట్టణములున్న పెద్దలు కలిసిపోయారు, సామంతులు కలిసిపోయారు, పనికి వారు కలిసిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నది ఎవరు? ఒక్క నాబోతు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజు వ్యతిరేకం, యెజెబెలు వ్యతిరేకం, సామంతుల వ్యతిరేకం, పట్టణపు పెద్దల వ్యతిరేకం. కానీ ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా అతడు ఏమాత్రము లొంగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను. దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడు కదా రక్షణ. నీకు నాకు ఉచితంగా ప్రభు ఆ సిలువలో ఆయన గాయపరచబడి, అవమానపరచబడి, నిందించబడి, ఆఖరి రక్తం బొట్టు వరకు కాచి నీకు నాకు ఉచితంగా ఈ ఇచ్చిన రక్షణను కాపాడుకుంటున్నావా? నిజంగా భద్రపరుచుకుంటున్నావా నీ రక్షణ అనే స్వాస్థ్యాన్ని? ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మకు జీవమిచ్చే ఆ రక్షణ నిజంగా కాపాడుకోగలుగుతున్నావా? నాబోతు తన పిత్రార్జితమును ఆహాబుకు ఇవ్వడం ఏ మాత్రము వల్లపడదని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆలోచించు. నిజంగా ఈరోజు యెజెబెలుకు ప్రేరేపించబడుతున్నావా? అబద్ధానికి ప్రేరేపించబడుతున్నావా? సత్యానికి ప్రేరేపించబడుతున్నావా? గతించిన దినం మొదలుకొని నేటి వరకు, ఈ సమయం వరకు ప్రభు తన మాట, తన ఆలోచన, తన ఉద్దేశం సంఘ పక్షంగా, మన పక్షంగా తెలియపరుస్తున్నప్పుడు ఈరోజు నీ చెయ్యి దేంతో కలుపుతావు? ఎవరితో కలుపుతావు?
దేవునితోనా, సత్యంతోనా, అబద్ధంతోనా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చిగురు పుట్టాలంటే, నిజంగా నీలో ఆ ఆత్మ ఫలము ఫలించాలంటే, నిజంగా ఆ 7 లక్షణాలు నీలో నాలో ఉండాలంటే నీవు సత్యముతో చెయ్యి కలపాలి. ప్రైజ్ ది లార్డ్. యథార్థము కలిగి నివసిస్తూ సత్యము నోట పలకాలంటే నీవు సత్యముతో కలవాలి. అబద్ధంతో కాదు, సత్యముతో కలవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నమ్మకమైన వాడు ఈ విధంగా ముందుకెళ్తున్నాడండి. తన పిత్రార్జితమును అమ్మకుండా నమ్మకంగా ముందుకు కొనసాగించబడుతున్నాడు. ఇప్పుడు యెజబెలు, ఆ పెద్దలు, ఆ సామంతులు, ఆ పనికి వారందరూ సాక్ష్యం పలికి నాబోతును చంపారు. నాబోతును చంపి ఏ తోటైతే వారు కావాలనుకున్నారో ఆ తోటలోని నాబోతును చంపినప్పుడు ఆ తోటలోని నాబోతు యొక్క రక్తమును కుక్కలను నాకినట్టుగా మనం చూస్తున్నాం. ఒక మాట చూడండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. 18వ వచనం. నీవు లేచి అవును. షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకున బోయెను. నీవు అతని చూచి ఈలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గతించిన దినములో ఈ ఆహాబు వంటి వారు, అలాగే యెజబెలు చేత ప్రేరేపించబడిన వారు, అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటను దొంగిలించడానికి, అపహరించడానికి ప్రయత్నం చేసినారు. అలాగే గతించిన దినములో సంఘములను కూడా అపహరించడానికి కొందరు యెజబెలు చేత ప్రేరేపించబడి నాబోతులను చంపించడానికి ప్రయత్నం చేస్తే, చివరికి ఒకవేళ ప్రయత్నం చేసి నాబోతు యొక్క ద్రాక్ష తోటను వారు అపహరించినా కానీ చూచుచున్నవాడు ఒకడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూచుచున్నవాడు ఒకడుండి దేవుని పక్షంగా ఏలియాను పంపిస్తున్నాడు. ఆహాబుకి ఒక ప్రవచనమైన తీర్పు, హెచ్చరిక బయలుపరచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట, సంఘములో పరిచర్య జరిగిస్తున్న వారైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, ఏ వ్యక్తి అయినా ఆలోచించాల్సింది ఒకటే, సంఘం దేవునిది. సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరూ సంఘం దేవునిదని దేవుని తోటలో పనిచేస్తే తప్పకుండా ఆత్మకార్యం జరుగుతుంది. కానీ ఈ తోట నా వశంలో ఉండాలి, ఇది నాది, నా వశంలో ఉండాలని అక్కడ ఎవరైనా నమ్మకస్తుల్ని చంపి ఆ తోటను వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే చెప్తున్నా, ఆనాడు ఆహాబుకి యెజబెలుకు పట్టిన గతే నీకు నాకు పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అనేక మంది యొక్క ఆలోచన ఏంటి? ఈరోజు సంఘము వశపరుచుకోవాలని కాదా? మనుషులని వశపరుచుకోవాలని కాదా? ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు నడిపించేవారు ఎవరు? దేవునితో సమాధాన పరిచేవారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. గతించిన దినము నుండి ఇక్కడ పోరాటం జరుగుతుంది. వ్యక్తులని తన వైపు తిప్పుకోవడానికి కాదు, దేవుని వైపు తిప్పడానికి, దేవుని వైపు నడిపించడానికి, దేవునికి ఒక స్వాస్థ్యముగా మార్చడానికి. సంగమా, అర్థమవుతుందా? కానీ ఈ ఆహాబులు వచ్చి అంటారు, ఈ తోట ఎందుకు, నీకు మంచి మరి ఎక్కువగా తోట ఇస్తా, మంచిగా ఇస్తా, మంచి తోట నీకుంది, లేదు నీకు వెలిస్తా. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ నన్ను క్షమించండి, ప్రభు నన్ను ప్రేరేపిస్తున్న మాట ఒకటే, చాలా మంది పాస్టర్లకు అమ్ముడైపోయారు. చాలా మంది సహవాసములో ఉన్న పాస్టర్లకు అమ్ముడైపోయారు. ఇది సత్యం. సత్యానికి చెయ్యినివ్వకుండా అబద్ధంతో చెయ్యి కలుపుతూ
దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా, దేవుని యొక్క రాజ్యమునకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఈరోజు ఎవరైతే ఉన్నారో వారి గతి ఇదే. ప్రైజ్ ది లార్డ్. నాబోతును చంపాను కదా అని సంబరపడిపోతున్నావేమో, సంఘమును వశపరుచుకున్నానని, కొంతమందిని నా వైపు తిప్పుకున్నానని సంబరపడుతున్నావేమో. తీర్పుంది, తీర్పుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆహాబు అంటున్న మాట ఒక్కసారి చూడండి, 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా. ఏమన్నాడండి? ఏలియాను చూచి ఏమన్నాడు? మిత్రుడా, స్నేహితుడా అన్నాడా? పగవాడా అని అన్నాడండి. అంటే శరీర సంబంధికి ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా ఎవరంటే పగవాడే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధి ఎప్పుడు శరీరాన్ని చంపడానికి, ఆత్మలో బతికించడానికి చూస్తాడు. శరీర సంబంధి ఎప్పుడు శరీరంలో బతికించి ఆత్మలో చంపాలని చూస్తాడు. ఇప్పుడు ఆహాబు నాబోతుని చంపాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమింపచేసే విధంగా, అది క్రయమునకు ఇవ్వకూడదని దేవుని యొక్క శాసనం ఉంటే ఆ ఆజ్ఞను అతిక్రమించే విధంగా అమ్మమని, నాకిమ్మమని నాబోతును ప్రేరేపిస్తున్నాడు. కానీ ఒక మాట చెప్తానండి, నాబోతు చేసిన పని ఏంటో చెప్పనా? దేవుని మాట కంటే తన ప్రాణం ఎక్కువగా భావించలేదు. దేవుని మాట కంటే తనకున్న తన ప్రాణము కూడా లెక్క చేయలేదు. ఒక్క మాట అడుగుతాను, నిజంగా మీ జీవితంలో దేవుని మాట మీ ప్రాణమా? సిస్టర్ చెప్పండి, మీ ప్రాణమా దేవుని మాట? మీ ప్రాణమా దేవుని మాట? వాస్తవా? కొత్త నిబంధన యొక్క సారం ఏంటి? మీలో ఎవరైనాను నన్ను వెంబడించగోరని ఎడల తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, చివరికి తన సొంత ప్రాణమును ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని. ఒక మాట, నాబోతు ప్రాణాన్ని ప్రేమించాడా, దేవుని మాటను ప్రేమించాడా? మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఈరోజు నిజంగా ప్రాణం కంటే దేవుని మాటను ఎక్కువగా భావిస్తే నేడు సంఘ పరిస్థితి ఎలా ఉండదు? ఈ విధంగా ఉండదు, ఇంత పోరాటం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడ ఇంత పోరాటం జరగడానికి గల కారణం సంఘములో ఈ పోరాటం లేదు కాబట్టి. సంఘ పరిచర్య, సంఘ బాధ్యతలు నెరవేరుస్తున్న సంఘ పెద్దలు కావచ్చు, లోకల్లో పరిచర్య చేస్తున్న సేవకులు కావచ్చు, తమ తమ పరిచర్య యొక్క బాధ్యత నెరవేర్చకపోవడం బట్టి జోన్ మీటింగ్లోనో ఏదో మీటింగ్లోనో ఇంత పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ విషయంలో నేను కూడా సిగ్గుపడుతున్నా. మాలో కూడా ఉంది తప్పు. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేయి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? అక్కడ ప్రవచనాత్మకంగా ఏలియా వచ్చి ఆహాబుతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఆహాబుకి ఏలియా ఎలా కనబడ్డాడు? ఎలా కనబడ్డాడండి? పగవాడిగా కనబడ్డాడు. ఈరోజు ఆత్మ సంబంధి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? పగవాడిగానే. 2 దినాల నుండి వింటున్నాం, ఇప్పుడు నిలబడి మీ పక్షంగా పోరాడుతున్న వ్యక్తి మీకు ఎలా కనపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. అర్థం చేయి. ఇంకొక మాట ఇక్కడ ప్రవచనాత్మకం చెప్పిన మాట చూడండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనం. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లా నేను ఇది యెజబేలని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును. యెజబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట,
ఏలియా ఎవరి సేవకుడండి? ఎవరి సేవకుడు? యెహోవా సేవకుడు, దేవుని పక్షంగా మాట్లాడేవాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ చెప్పిన మాట అదే కింద వచనంలో అన్నాడు 37లో, తన సేవకుడు అని అన్నాడు. తన సేవకుడు అంటే దేవుని సేవకుడు ఎప్పుడూ కూడా శరీర సంబంధానికి, లోకానికి, అన్నిటికీ కూడా ఎలా ఉంటాడు అంటే వ్యతిరేకంగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏదైతే ఏ నాబోతు పొలమునైతే నువ్వు ఆక్రమించుకొని నాబోతును ఆ పొలములో చంపినప్పుడు ఆ కుక్కలు నాకినాయో, అదే పొలములో అదే స్థలములో నీవు కూడా చచ్చిపోతావు అని అన్నాడు. ప్రవచ తీర్పు వచ్చింది. అంటే దేవుని సంఘము పక్షంగా ఎవరైతే తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారో వారికి తప్పకుండా తీర్పుంది. తప్పకుండా తీర్పుంది. దేవుని సంఘం అంటే అది దేవునికి సొత్తు. దేవుని సొత్తును ఎవరు కూడా అపహరించడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆలోచిస్తే మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఆ నాబోతును చంపడానికి సామంతులు ఏకమైనట్టుగా, పెద్దలు ఏకమైనట్టుగా, ఈరోజు ఆ పనికి మాలిన వారు సాక్ష్యం చెప్పినట్టుగా ఈనాడు సంఘంలో ఒకరి గురించి ఒకరికి వ్యతిరేకమైన భావం, ఒకరి మీద ఒకరికి అబద్ధ సాక్ష్యం, మోసపు మాటలు, కపటపు మాటలు ఇవన్నీ కూడా పలుకుతున్నాం. కారణం మనం ఎవరితో ప్రేరేపించబడుతున్నాం? ఇంకొక మాట చూస్తే అప్పటికి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం ఏంటండి? నీ పొరుగువానిది ఏదిను ఆశించకూడదనే ఉంది కదా. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదని అప్పటికి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆజ్ఞను చేయవలసిన వారు ఇప్పుడు ఆహాబు ఏం చేస్తున్నాడు? పొరుగువానిది ఆశిస్తున్నాడు. తర్వాత పొరుగువాని మీద ఏం పలకూడదు? ఇప్పుడు నాబోతు మీద ఏం పలుకుతున్నారు? ఒక మాట, నీకంటే ఒక వ్యక్తి సంఘంలో ఒకవేళ ఆత్మీయంగా ముందుకు పురుకొల్పబడుతూ పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తితో నువ్వు కలుస్తున్నావా? ఆ వ్యక్తి మీద అబద్ధం పలుకుతున్నావా? చెప్పండి సహోదరులరా, ఒకసారి ఆలోచించండి. ఈ విషయములో కాదా ఆత్మీయంగా ఎదగపోవడానికి గల కారణం? అబద్ధానికి చోటు ఇవ్వడం కాదా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుందే, కానీ ప్రేమించడం మర్చిపోయాం. ఇప్పుడు ఆహాబు ఎవరికి పొరుగువాడు? ఆహాబు నాబోతుకు పొరుగువాడు, నాబోతు ఆహాబుకు పొరుగువాడు. కానీ నాబోతు తన పొరుగువాడిది ఏది ఆశించలా, ఉన్నదాంతో ఎలా ఉన్నాడు? తృప్తి కలిగి ఉన్నాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కానీ పొరుగువానిది ఆశించడం వల్ల తనకేమైపోయిందండి? కీడునకు కారణమైపోయింది. తన పొరుగువానిది ఆశించడం బట్టి, దేవుని క్రమమును తప్పడం బట్టి, అబద్ధముతో చేయి కలపడం బట్టి అప్పుడు ఏమైపోయాడు? మనుష్యుడు దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి మన విన్న సువార్త యొక్క సత్యానికి, ఆ సత్యానికి చేయి కలిపి మనము ముందుకు అడుగేస్తున్నప్పుడు చెప్తున్నాం, ఎవరైతే సత్యముతో చేయి కలుపుతున్నారో అటువంటి వారు లోకానికి పగవారే. అటువంటి వారు లోకానికి పగవారే. కానీ సత్యముతో చేయి కలపకుండా ఉన్నవారందరూ లోకానికి ఎవరంటే స్నేహితులే. కానీ లోకానికి స్నేహితులుగా పగవారుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. శరీర సంబంధులకి పగవారిగాను, ఆత్మ సంబంధులకు స్నేహితులుగాను ముందుకు నడిపించబడుతూ వెళ్తున్నప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ సంఘములో బలంగా పనిచేస్తుంది. ఆ సంఘము ఎదుట పాతాళ ద్వారము నిలవలేవు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆహాబులు కావచ్చు, యెజబెలులు కావచ్చు, దెలీలాలు కావచ్చు, ఎంతమంది వచ్చినా వారికి అపజయమే తప్ప జయముండదు. హల్లెలూయా. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ ఈ సందర్భాన్నంతటిని చూస్తున్నది ఎవరండి? మనుషుల దృష్టికి కనబడకపోవచ్చు, చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు కదా. ఈరోజు నీ గురించి, నా గురించి అందరినీ చూస్తుంది ఎవరు? ఒక మాట, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉందా?
దేవుడు చూస్తున్నాడన్న భయం ఉందా? నీ పొరుగువాని పట్ల నువ్వు నీ వైఖరి, నీ ఇంటిలో నీ వైఖరి, సంఘములో నీ వైఖరి ఎలా ఉందో పక్కన వారికి తెలియపోవచ్చు. చూసేవాడు ఒకడున్నాడు. ఆయన కనుదృష్టి నుండి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. చూస్తున్న దేవుడు ఉన్నాడు కాబట్టే నాబోతుని చంపిన ఆహాబుకి తీర్పునివ్వడానికి ఏలియాను పంపించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఏలియా ఆహాబుతో సర్దుబాటు చేసేవాడు కాదు. ఆహాబుతో కలిసిపోయి ఆహాబుతో రాజ్య పరిపాలనలో ఉన్న కొంత భాగమును చూసుకునేవాడు కాదు. యెహోవా పక్షంగా, దేవుని పక్షంగా నిలబడే దేవుని సేవకుడు. అటువంటి వారు ఎల్లప్పుడూ కూడా యుద్ధమే చేస్తారు తప్ప కలిసిపోరండి. లోకంతో కలిసిపోరు, శరీరులతో కలిసిపోరు. కాబట్టి అటువంటి పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. అది పొందుకుంటున్న మనం నిజంగా మన స్థితిని గుర్తుపట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో నమ్మకమైన వారంగా మనం జీవించాలి. ఆ నాబోతు దేవుని మాట కంటే ఎక్కువగా తన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించలేదు. అలాగే మనము కూడా ఈ వింటున్న ఉపదేశం యొక్క మాట కంటే ఎక్కువగా మన ప్రాణం ప్రేమించడానికి వీలు లేదు. ప్రేమించేవాడు చెప్తున్నా అహాబు యొక్క ఆశలకు గురైపోతాడు. ఆశలకు ఆకర్షించబడిపోతాడు. లోకానికి ఆకర్షించబడిపోతాడు. శరీరానికి ఆకర్షించబోతాడు. పాపానికి ప్రేరేపించబడతాడు. దేవుని రాజ్యం నుండి తొలగిపోతాడు. కానీ ప్రేరేపించబడకుండా ఉండాలంటే సత్యంతో చేయకలుపు. సత్యంతో చేయకలిపి విశ్వాసంతో ఈ మిగిలిన జీవితాన్నైనా ఇప్పటి వరకు అబద్ధంతోనో, మోసంతోనో, శరీరంతోనో, లోకముతోనో, కుటుంబంతోనో ఎన్నెన్నో ఐక విచారములతో చేయి కలిపావు. ఒక్కసారి ప్రభు చేయి చాపుతున్నాడు. ఆ శిలువలో దినమంతా చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడు. ఒక్కసారి ఆ ప్రభుతో నీ చేయి కలుపుతావా? ఒకసారి ఆ ప్రభుతో చేయి కలుపుతావా? యెజెబెలుతో కాదు, ఆహాబుతో కాదు, ఆ ప్రభుతో చేయి కలుపు. చెయ్యి కలిపితే నిజంగా నిజమైన సమాధానం అంతరంగంలో ఉంటుంది. నిజమైన జీవం మనకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కలిమి విస్తరించుట అది జీవమునకు మూలము కాదు అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు నాబోతు యొక్క తోట తనతో కలుపుకోవటం ఆహాబుకి జీవము కాదు. అది ఎంత మాత్రం అది కీడుగానే ఉంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆలోచిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఒకసారి పరిశీలించి